వావ్! ఈ రెడ్ హాట్ కలర్ లో నా లిప్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఆ షార్ట్ డ్రెస్, రెడ్ లిప్స్టిక్ లో నేను అచ్చం మాధురి దీక్షిత్ లో ఉన్నాను. అరబ్బా సూపర్. ఆమె మాటలు విని వీధిలో కుర్రాళ్ళు నవ్వుకుంటారు. అది చూసిన సరిత, ఏయ్ మీరు ఈ అందమైన ఆడదాన్ని చూసి నవ్వుతున్నారా? పొగడాలనుంటే ఓపెన్ గా పొగడండి, దానికి నేనేం అడ్డుపడ్డా, నేను చాలా అందగత్తెను కదా, నో ప్రాబ్లం, బీ ఓపెన్, ఓకే? అరే మీరు నిజంగానే అందంగా ఉన్నారు. ఈ వయసులో కూడా ఏమున్నారు మీరు చూడటానికి ఏకదం మాధురి దీక్షిత్ లా సూపర్ వావ్ అర్రే. అది విని 50 సంవత్సరాల సరిత చాలా సంతోషిస్తుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, నేను అందగత్తని, అందుకే ఈ వీధిలో ఆడవాళ్ళు నా గురించి ఏవేవో మాట్లాడుకుంటారు. ఎనీవే ఓకే బాయ్ బాయ్స్. వాళ్ళతో అలా చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన కొందరు ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే, ఈ సరితకు అస్సలు సిగ్గులేదు, బరితెగించి తిరుగుతుంది, పైగా 50 ఏళ్ళు 20 ఏళ్ళు అనే అబ్బాయికి తేడా కూడా తెలియడం లేదు దీనికి. ఇంత సిగ్గులేంటి ఏంటో, ఏంటో నిజంగా ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉందో ఏంటో. ఈ వయసులో ఆ బట్టలు వేసుకొని తిరగటం ఏంటి, అస్సలు సిగ్గు లేదు దానికి. మనకి ఎందుకులే, పాతోదినా మన పని మనం చేసుకుందాం. సరిత తన భర్త కొడుకు అఖిల్తో పాటుగా ఆ వీధిలోనే ఉంటుంది. ఆమెకు వయసు 50 సంవత్సరాలు, కానీ ఆమె అలవాట్లు, పద్ధతులు, బట్టలు వేసుకునే తరీకా అన్ని 20 ఏళ్ల అమ్మాయిలా ఉంటాయి. ఆమె కొడుకు 25 సంవత్సరాలు, అతను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఒకరోజు, మా నీ పార్టీలు మేకప్లపై పెట్టే శ్రద్ధలో కొంచెం నా మీద పెట్టి ఆలోచించు దయచేసి. అరే ఏమైంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాతో? స్ట్రైట్ గా చెప్పాలి అంటే నాకు పెళ్లి వయసు వచ్చింది, నా పెళ్లి గురించి ఇక మీరు ఆలోచించరా? ఓ అదా విషయం. అరే కాస్త ఓపిక పట్టు, సహనం యొక్క ఫలితం తీపిగా ఉంటుంది. మీ అమ్మ నీ కోసం ఏదం ఐటమ్ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొస్తుంది, ఓకేనా? ఓరి దేవుడా, నువ్వు సిగ్గు లేకుండా ఉంది కాక తెచ్చే కోడలి గురించి కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో. ఆ కోడలి కోసం కోడల్ని తెచ్చేలా కాకుండా ఏదో ఐటమ్ గర్ల్ ని డాన్స్ చేయడానికి తెచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. కాస్త నీ మాటలను జాగ్రత్తగా చూసుకో. అఖిల్ కోసం నేనే మంచి అమ్మాయిని తెస్తాను, నీకు అప్పచెప్తే ఇక నీలాగే సిగ్గు ఎగ్గు లేని అమ్మాయిని తీసుకొస్తావు. ఇక అత్త కోడలు ఇద్దరు ఒకే టైప్ లో ఉంటే ఇల్లంతా గొల్లైనట్టే. అందుకే ఈ విషయం గురించి నేనే పండిట్తో మాట్లాడి నేనే ఒక మంచి కోడల్ని తెస్తాను. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు తల్లి, నీకు ఒక దండం. నీ మాటలు నీ చేష్టలు ఆ వచ్చే కోడలికి రావద్దు, నీలాంటి బుద్ధులు దాన్ని తేవద్దు. తెచ్చుకోండి మీకు నచ్చిన కోడల్లే, నేను కూడా మీకు నచ్చే తెచ్చుకున్నారు, గుర్తుందా? ఎవరిలో ఈ బట్టలు నచ్చిన మీకు ఇప్పుడు ఇవి సిగ్గులేందల్లా కనిపిస్తున్నాయా? ఎందుకో అయినా నాకెందుకులే, నేను నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి సిద్ధమవుతాను, చాలా షాపింగ్ చేస్తాను, ఆపై ధూమ్ ధామ్ గా తయారయ్యి నా కొడుకు పెళ్లి భారత్ మోగిస్తాను. అప్పుడు చూడండి వీధిలో వాళ్ళందరికీ నేను లడ్డూలా కనిపిస్తాను, లడ్డూలాగా నన్నే చూస్తూ ఉండిపోతారు తెలుసా నా అందానికి. సరిత సిగ్గులేని మాటలకు ఆ తండ్రి కొడుకులిద్దరూ సిగ్గుతో తలదించుకుంటారు. అదే కోపంలో సరిత భర్త మోహన్ తనకు తెలిసిన పండిట్ దగ్గరకు వస్తాడు. పండిట్ అతనికి ఒక గుణవంతురాలైన అమ్మాయి పూజ గురించి సంబంధం చెబుతాడు. సరే పండిట్ గారు, మీరు ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడండి, మేము రేపే అమ్మాయిని చూడటానికి వెళ్తాం, మరుంటాను. ఇంటికి వచ్చి మోహన్ ఈ విషయం తన భార్య కొడుకులకు చెబుతాడు. చూడు, ఆ దేవుని దయ వల్ల కాస్త మంచి సంబంధం కుదిరింది. రేపు నీవు చీర కట్టుకో అమ్మాయిని చూడటానికి వచ్చేటప్పుడు. అక్కడ మేము సిగ్గుతో తలదించుకొని పరువు పోయేలా చేయకు. బాధపడకండి, నేను చీరలో కూడా చాలా అందంగా ఉంటాను, ఓకే? ఇక మరుసటి రోజు అందరూ అమ్మాయిని చూడటానికి వెళ్తూ ఉండగా సరిత చీర అయితే కట్టుకొని తయారవుతుంది. కానీ ఆమె దాంతో పాటు డీప్ నెక్ క్లీవేజ్ బ్లౌజ్ వేసుకొని చాలా మేకప్ చేసుకొని బయటకు వస్తుంది. అప్పుడు ఇది మారదు ఇక, కర్మ. ప్రపంచంలోని మేకప్ అంతా ఇదే అద్దుకున్నట్టుంది, ఏదో పెళ్లి చూపులు దీనివే అయినట్టు. పైగా డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుంది. ఏంటో ఇది, తప్పదు వెళ్ళాలి, లేట్ అవుతుంది లేకుంటే. ఏంటో కర్మ. వారంతా అమ్మాయి ఇంటికి వెళ్తారు. అక్కడ అంతా అమ్మాయిని చూడటానికి ఆతృతగా ఉంటారు. కానీ సరిత దృష్టి తన వియ్యంకుడు, అదే పెళ్లి కూతురు తండ్రిపై పడుతుంది. వావ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడీనా. అరే వియ్యంకుల్ గారు, మీరు అచ్చం రాజేష్ ఖన్నాలా ఉన్నారు తెలుసా. ముందుగా మీరు కనుక నాకు తగులుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. ఆమె మాటలకు అందరూ సైలెంట్ అయిపోతారు. నా అత్తకు అసలు సిగ్గే లేదు. అరే నాన్నకే సైడ్ కొడుతుంది ఏంటి? లేదు లేదు, చీచి, ఆమె ఏదో చేతులు కనుంటుంది, నేనేంటి ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నాను. ఇది తప్పు ఇలా ఆలోచించడం. ఆ తర్వాత అందరి సమ్మతితో పెళ్లి కుదురుతుంది. అలా పెళ్లి రోజు రాని వస్తుంది. అక్కడ ఒక మేకప్ ఆర్టిస్ట్ తను పనిచేస్తుంది. సరిత వయసు బట్టి లైట్ మేకప్ వేస్తుంది. అది చూసి సరిత అంటుంది,
ఇదేంటి మేకప్ ఇలా చేసావు? కాస్త నిండుగా చెయ్యి. ఈ రోజు నేను రాజకుమారిలా మెరిసిపోవాలి. ఇక్కడ అందరి దృష్టి నా నుంచి తప్పుకోకూడదు. నాకన్నా ఎవరు అందంగా కనిపించకూడదు. ఇక అందరూ నా అందం ముందు దిగదుడిపైపోవాలి. అలా కావాలి నాకు మేకప్. అర్థమైందా? దీన్ని అంటారు ముసలోళ్ళకి దసరా పండగని. ఆ తర్వాత ఆ పార్లర్ లో ఆవిడ చాలా బ్రైట్ మేకప్ వేస్తుంది. ఆ తర్వాత సరిత సెక్సీ లెహంగా వేసుకొని తయారవుతుంది. కాసేపటి తర్వాత భారత్ వచ్చేస్తుంది. సరిత తన కోడల దగ్గరికి వెళ్లి అంటుంది, చూడు కోడలా, నేను చాలా అందంగా ఉన్నా, ఎక్దమ్ హాట్ అండ్ సెక్సీగా ఉన్నాను కదా, చూడు చూడు అందరూ నిన్ను వదిలి నన్ను చూస్తున్నారు, నేను నిన్ను ఓడించేశాను తెలుసా. ఇదేంటి ఇవిడ ఇలా ఉంది, ఇంత సిగ్గు లేకుండా అందరూ ఎన్ని ఎగతాళిగా చూస్తున్నారు, అయినా ఈమెకు అసలు ఏమీ పట్టడం లేదు, ఏంటి ఇలా ఉంది ఈవిడ. ఏదోలా పెళ్ళైతే అయిపోతుంది. పూజ వస్తూనే ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటుంది. ఇక సరితకు ఇంకా స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు ఆమె ఎక్కువ సోషల్ మీడియాలో తన వీడియోస్ అప్లోడ్ పెడుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ ని కలవడానికి తయారవుతుంది. అలా బయటకు వచ్చి, చెప్పు కొడలా, ఈ హాట్ డ్రెస్ లో నేను సెక్సీగా ఉన్నానా? అత్తయ్య, కానీ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? నేను నా ఒక ఫ్రెండ్ ని కలవడానికి డిన్నర్ కి వెళ్తున్నా, సాయంత్రం రావడానికి ఆలస్యం అవ్వచ్చు, ఓకేనా? సరిత కాసేపటికి ఒక 65 ఏళ్ల వ్యక్తి సూట్ వేసుకుని ఎదురు చూస్తూ ఉన్న హోటల్ కి చేరుకుంటుంది. వాళ్ళిద్దరూ మొదటిసారి ఒకరినొకరు కలుసుకుంటారు. వావ్, మీరు నిజంగా చాలా అందగత్త. మిమ్మల్ని చూసి ఇంత వయసు అంటే నమ్మలేకపోతున్నాను. యు ఆర్ బ్యూటిఫుల్. ఓ థ్యాంక్ యూ. ఆ ఇద్దరు గంటల కొద్దీ మాట్లాడుకున్నారు. కానీ ఒకరోజు సరితకు తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తి తనకు ఒంటరివాడినని అబద్ధం చెప్పాడని. మీరు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు మల్లిక్ గారు? మీకు ఎవరు లేరని, అనాథ అని? నువ్వు మాత్రం ఏమన్నా నిజం చెప్పి నీ ఇంట్లో వాళ్ళకు నన్ను కలవడానికి వస్తున్నావా? వాళ్ళకు అబద్ధం చెప్పి దొంగచాటుగానే నన్ను కలవడానికి వస్తున్నావు. ఏదో కాస్త అబద్ధం నేను కూడా చెప్పాను, కానీ ఇక నీపై నా మనసు తీరిపోయింది. ఇక నువ్వు నీ ఇల్లు చూసుకో, నేను నా ఇల్లు చూసుకుంటా. నీలాంటి ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఈ రోజు ఇక్కడ, రేపు అక్కడ. ఇకపై నాకు ఫోన్ కూడా చేయకు, అర్థమైందా? ఇంకెప్పుడు ఫోన్ చేయకు. ఆ రోజు తర్వాత సరితకు తన తప్పు అర్థమవుతుంది. అలాంటి ఆడవాళ్లను వాడుకొని వదిలేస్తారని, ప్రతిదానికి ఒక వయసు ఉంటుందని, ఇక తన భర్తను మోసం చేసి తప్పు చేశానని పశ్చాత్తాపడుతుంది. ఆపై పొట్టి పొట్టి బట్టలు కట్టుకోవడం మానేస్తుంది. దాంతో పాటు తన సిగ్గులేని మాటలు కూడా వదిలేస్తుంది. ఆమె ఈ మార్పుకు అందరూ షాక్ అయినా ఆపై చాలా ఆనందిస్తారు. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నావా? బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావే. నువ్వేమీ నా సొంత కూతురివి కాదుగా నిన్ను కూర్చోబెట్టి పోషించడానికి. ఎళ్ళవే, కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తాను. అక్షర బాధపడుతూ బజార్కి వెళ్తుంది. షర్మిల తన సవతి తల్లి. అక్షరాన్ని అస్సలు ఇష్టపడదు. ఆ రోజు అక్షర మండు టెండలో కూరగాయల సంచి మోసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే ఒక బైక్ వచ్చి తన పక్కనే ఆగుతుంది. దాని మీద రోనక్ అనే అబ్బాయి కూర్చుని ఉంటాడు. అప్పుడు అతను, మీరు ఎంత ఎండల్లో వెళ్తున్నారేంటి? నేను డ్రాప్ చేయనా? రోనక్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతన్ని చూడగానే అక్షర సరే అంటుంది. రోనక్ అక్షరాన్ని ఇంటి దగ్గర దింపుతాడు. ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాంతో వాళ్ళు ఇప్పుడు చాటుగా మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అక్షర అతని సవతి తల్లికి ఈ విషయం చెప్తుంది. కానీ ఆమె ఒప్పుకోదు. అమ్మా ప్లీజ్, ఈ పెళ్లికి ఒప్పుకో. నువ్వు ఒక్కసారి రోనక్ ఫోటో చూడమ్మా. రోనక్ ఫోటో చూడగానే షర్మిల చూస్తూ ఉండిపోతుంది. రోనక్ ఫోటో చూడగానే ఆమె ఇష్టపడ్డం మొదలు పెడుతుంది. వెంటనే వాళ్ళ పెళ్లికి ఒప్పేసుకుంటుంది. ఎందుకంటే మనసులో షర్మిల రోనక్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత రోనక్ అక్షరతో కలిసి అత్తగారింటికి వచ్చాక షర్మిల ఇలా అంటుంది. రోనక్, అక్షర, మీరిద్దరూ నా దగ్గరే ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే రోనక్ ఇల్లు వేరే ఊర్లో ఉందిగా, కానీ ఉద్యోగం కోసం మీరు ఈ ఊర్లోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. మన ఇల్లు ఉండగా మీరిద్దరూ అద్దె ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మీరిద్దరికీ ఏం ప్రాబ్లం లేదంటే నాతో ఇక్కడే ఉండొచ్చు. అలానే నాకు కూడా కొంచెం తోడుగా ఉన్నట్టుంటుంది. ఏంటి సడన్గా అమ్మ ఇంతలా మారిపోయింది? పెళ్లికి ముందు ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు. అస్తమానం తిడుతూనే ఉండేది, ఇంటి పని మొత్తం చేయించేది. వాళ్ళిద్దరూ ఆమె మాటకి సరే అని ఆ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారు. అమ్మయ్యా, ఈ హ్యాండ్సమ్తో కలిసి ఉండొచ్చు. దీన్ని మాత్రం పనిలో పెట్టి రోనక్తో హాయిగా ఉంటాను. ఈ హ్యాండ్సమ్ని చూసిన మొదటిసారే నేను ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత ఒకరోజు అక్షర కిచెన్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది.
రోనక్ బాత్రూంలో స్నానం చేస్తుంటాడు. అప్పుడు అతను అక్షరాన్ని పిలుస్తాడు. అక్షర, రూమ్ లో ఉన్నది నువ్వేనా? కొంచెం నా టవల్ తెచ్చివ్వు, నేను తీసుకురావడం మర్చిపోయాను. అప్పుడు షర్మిల రోనక్కి టవల్ ఇస్తుంది. కాసేపు తర్వాత రోనక్ టవల్ కట్టుకుని బాత్రూంలోంచి బయటకొస్తాడు. షర్మిల అతన్ని చూస్తూ ఉండిపోతుంది. వీడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. నాకు వీడిని అల్లుడని పిలవడం అస్సలు ఇష్టం లేదు. వా, ఏం బాడీరా బాబు వీడిది. వీడి ముందు సల్మాన్ ఖాన్ బాడీ కూడా వేస్టే. వీడిని గట్టిగా హత్తుకోవాలనుంది. రోనక్ అత్తగారిని తన రూంలో చూసి ఇలా అంటాడు. మీరా ఆంటీ? అది నేను నిన్ను పిలవడానికి వచ్చాను. టిఫిన్ చేయడానికి రమ్మని పిలుద్దామని వచ్చాను. అప్పుడే నువ్వు టవల్ అడిగావు. రోనక్ బాడీని చూసి షర్మిల కంట్రోల్ తప్పి కావాలనే అతని మీద పడుతూ గట్టిగా హత్తుకుంటుంది. అతని బాడీని టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అది చూసి రోనక్కి చాలా వింతగా అనిపిస్తుంది. ఆంటీ వెళ్ళండి, అక్షర పిలుస్తుంది. నన్ను క్షమించు. అది నా కాలు జారింది. ఇద్దరూ కిందికి టిఫిన్ చేయడానికి వస్తారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని షర్మిల కావాలనే తన కాలు రోనక్ కాలుకి టచ్ చేస్తూ ఉంటుంది. రోనక్, ఇది నీకిష్టమైన పావ్ బాజీ. ఇందులో స్వచ్ఛమైన వెన్న వేశాను. తిని చూసి చెప్పు ఎలా ఉందో. ఆంటీని చూస్తుంటే నాకు మంచిగా అనిపించట్లేదు. నేనేమీ అనలేకపోతున్నాను. తర్వాత రోనక్ షర్మిలతో ఇలా అంటాడు. ఆంటీ, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మీకు సిగ్గుగా అనిపించట్లేదా? కూతురి భర్తతో ఇలా కనీసం మీ వయసైనా గుర్తుందా? నాకు వయసుతో పనేం లేదు. నిజం చెప్పాలంటే నిన్ను చూసినప్పటి నుండే నేను పిచ్చిదాన్ని అయిపోయాను. ఇంతకాలం నేను నీకు ఒక చిన్న హింట్లే ఇస్తున్నాను. నా సవతి కూతుర్ని వదిలేసి నువ్వు నాతో ఉంటే మనిద్దరం చాలా సంతోషంగా ఉంటాం. ఆ మాటని షర్మిల రోనక్ని హత్తుకుని కిస్ చేస్తుండగా రోనక్ షర్మిలను తోసేసి ఇలా అంటాడు. నీకు సిగ్గుగా లేదా? నీ కూతురికి సవతవుదాం అనుకుంటున్నావా? నేను అక్షరకి మొత్తం చెప్పేస్తాను. రోనక్ ఏదో ఒక వంక చెప్పి అక్షరతో వేరే వెళ్ళిపోదాం అంటాడు. కానీ తను ఒప్పుకోదు. మర్నాడు షర్మిల సామాన్లు తీసుకురమ్మని అక్షరాన్ని బజార్కి పంపిస్తుంది. షర్మిల రోనక్ భోజనంలో మత్తుమందు టాబ్లెట్ కలిపేస్తుంది. దాంతో కాసేపటికి రోనక్ తల తిరుగుతూ ఉంటుంది. అప్పుడు షర్మిల ఒక సెక్సీ డ్రెస్ వేసుకుని వస్తుంది. ఇదేంటి, నా తలెందుకు తిరుగుతుంది? రా రోనక్, నీ బెడ్రూమ్కి తీసుకెళ్తాను. షర్మిల రోనక్ని పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటుంది. అప్పుడే అక్షర వచ్చి, అమ్మా నీకు సిగ్గులేదా? కూతురి భర్తతో ఇలా చేయడానికి? ఎందుకమ్మా నా సవతి అవుదాం అనుకుంటున్నావు? ఎందుకంటే నేను వీణ్ణి ప్రేమిస్తున్నానే. ఛీ, నిన్ను అమ్మ అని పిలవడానికే సిగ్గేస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నన్ను సవతి కూతుర్లాగానే చూసావు. దాని అర్థం నా భర్తని లాక్కుందావనా? ఆ తర్వాత అక్షర రోనక్ షర్ట్ బటన్స్ పెట్టేస్తుంది. రోనక్కి స్పృహ వచ్చాక వాళ్ళిద్దరూ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. షర్మిల ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతుంది. Thanks for watching.